ఒకప్పుడు సూళ్లూరుపేట నియోజకవర్గంలోని 3 మండలాల్లో వందలాది ఎకరాలకు సాగునీటిని అందించిన నెర్రి కాలువ ప్రస్తుతం మురుగునీటి కాలువగా మారిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా నెర్రి కాలువ పూర్తిగా కబ్జాకు గురైంది. కాలువ అంచునున్న హోటల్స్, పెద్ద పెద్ద భవనాల నుండి డ్రైనేజీ మురుగునీరు, వ్యర్థ పదార్థాలు నేరుగా కాలువల్లో కలుస్తుండటంతో అదే నీరు వ్యవసాయ పొలాలకు చేరి పంటలు తీవ్రంగా దెబ్బతింటున్నాయని వారు చెబుతున్నారు. పంట చేతికొచ్చే దశలోనే నాశనం అవుతుండటంతో రైతులు తీవ్ర ఆర్థిక నష్టాలను ఎదుర్కొంటున్నట్లు పేర్కొన్నారు. ఈ సమస్యపై పలుమార్లు ఇరిగేషన్, మున్సిపాలిటీ అధికారులకు వినతి పత్రాలు అందజేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని రైతులు ఆరోపిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యానికి నిరసనగా సూళ్లూరుపేట సమీపంలోని కాలువ లాక్ ను రైతులు మూసివేశారు. దీంతో పట్టణంలోని మురుగునీరు బయటకు వెళ్లే మార్గం లేక అనేక ప్రాంతాల్లో నిల్వ ఉండిపోయింది. ఇప్పటికే దోమల బెడద పెరిగిందని, ఇలాగే కొనసాగితే డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నెర్రి కాలువలో మురుగునీరు చేరకుండా శాశ్వత చర్యలు తీసుకోవడంతో పాటు సాగునీటిని స్వచ్ఛందంగా రైతులకు అందేలా వెంటనే చర్యలు తీసుకోవాలని రైతులు, పట్టణ వాసులు సంబంధిత అధికారులను కోరుతున్నారు. వ్యవసాయాన్ని కాపాడడంతో పాటు ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని అధికారులు తక్షణమే స్పందించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. సూళ్లూరుపేట తడ మండలాల్లో దాదాపు 15,000 ఎకరాలకు సాగునీరునిచ్చేటువంటి నెర్రి కాలువ తీవ్రమైనటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో ఉంది. పట్టణంలోంచి వచ్చేటువంటి మురుగునీరంతా కూడా నెర్రి కాలువలోకి చేరడం, తద్వారా రైతులు తీవ్రమైనటువంటి పంట నష్టాన్ని చవిచూస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే సూళ్లూరు దగ్గర ఉండేటువంటి ఈ నెర్రి కాలువ లాక్కులను ఈ రోజున రైతులు వారు స్వచ్ఛందంగా లాక్ చేయడం జరిగింది. తద్వారా ఆందోళనను అగ్రికల్చర్ అధికారులకు, ఇరిగేషన్ అధికారులకు వారు తెలియజేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే సూళ్లూరుపేట పట్టణంలో ఉండేటువంటి నెర్రి కాలువ పూర్తిగా ఎక్కడికక్కడ వాటర్ నిలిచిపోయి మురుగునీరంతా కూడా చేరి దోమల బెడద విపరీతంగా ఉంది. తద్వారా పట్టణ ప్రజలు కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. డెంగ్యూ, మలేరియా లాంటి విష జ్వరాలకు లోను కావాల్సినటువంటి పరిస్థితి ఈ రోజున పట్టణ ప్రజలు కూడా ఎదుర్కొంటా ఉన్నారు. కాబట్టి అటు మున్సిపల్ అధికారులు, ఇరిగేషన్ అధికారులు, అగ్రికల్చర్ అధికారులు ఈ నెర్రి కాలువ సమస్యను పరిష్కరించే దానికోసంగా చొరవ చూపాలని చెప్పేసి పట్టణంలోనూ అటు కీర్తి ఎన్క్లేవ్ దగ్గర నుంచి ఉండేటువంటి పెద్ద పెద్ద భవనాలు, అపార్ట్మెంట్లు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి మురుగునీరు, అట్లాగే హోటల్స్ కి సంబంధించినటువంటి మురుగునీరు అంతా కూడా ఇదే నెర్రి కాలువలో కలుస్తా ఉంది. కాబట్టి వీటిని అరికట్టి నెర్రి కాలువను స్వచ్ఛమైనటువంటి సాగునీరు రైతులకు అందించేలాగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అట్లా జరగనటువంటి పక్షంలో రైతు సంఘాలను, కార్మిక సంఘాలను కలుపుకొని ఆందోళనకు కూడా వెనకాడబోమని చెప్పేసి హెచ్చరిక చేస్తా ఉన్నాం. విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. డాక్టర్ కావాలనుకోవడం మీ ఆశయమైతే మీ ఆచరణకు ఒకే ఆలోచన విశ్వసాయి. నీట్ లో సీటే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని ఛేదించగలిగే ఒకే ఒక్క చోటు విశ్వసాయి. విద్యార్థుల ఆశయాన్ని, తల్లిదండ్రుల కలలు నిజం చేసుకోవడానికి నిజమైన మార్గమే విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. ఎందుకంటే స్థాపించిన సంవత్సరం నుంచి ఎందరో విద్యార్థుల్ని డాక్టర్లుగా మార్చి వారి ఆశయాన్ని చేరువ చేసిన విద్యా సంస్థ విశ్వసాయి. అనతి కాలంలోనే 1200కు పైగా మెడికల్ సీట్లు సాధించిన విశ్వసాయి చరిత్ర ఒక ఘనత. అపార అనుభవజ్ఞులైన డైరెక్టర్స్, అత్యుత్తమమైన ఫ్యాకల్టీ, అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్యాబోధన, ప్రణాళికాబద్ధమైన స్టడీ మెటీరియల్స్, ఎటువంటి ఒత్తిడి లేకుండా స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తున్న సంస్థ విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. అందుకే నీట్ లో సీట్ సాధించాలంటే ద వన్ అండ్ ఓన్లీ చాయిస్ విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. 2027 నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లు ప్రారంభమైనవి. సంప్రదించండి విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ, నెల్లూరు, తిరుపతి. Hi Nilor, please subscribe to N3 TV.